మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళ భద్రత కోసం యువకులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు ఆయన. అయితే ఇప్పటికీ మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెబితే తట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత సమాజంలోని అందరి బాధ్యత అన్నారు ప్రముఖులు. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో TV9 భాగస్వామ్యంతో స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో సీఎం రేవంత్, నటుడు సాయి దుర్గా తేజ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయం వెల్లడిస్తే ఇప్పటికీ చాలా మంది తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సింగర్ చిన్మయి. ఈ క్రమంలో వారి కామెంట్స్ పరిధి దాటేలా ఉన్నాయన్నారు. తాను అలాంటి పరిస్థితులను అనేకసార్లు ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. ఇంతకీ నాలాగా కొంచెం ఒపీనియన్స్ బయట పెట్టేట్టు ఒక ఆడది అయితే ద అమౌంట్ ఆఫ్ అబ్యూస్, నీలాంటి ఆడవాళ్ళు ఉండకూడదు, నీకు పిల్లలు పుట్టకూడదు, నీకు పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలి. దిస్ ఇస్ అన్ యాక్చువల్ కామెంట్ ఐ గాట్ ఆన్ Telugu social media. I remember reading that comment. See, as a woman, I'm used to every boothu, nana boothulo under the sun in both Tamil and Telugu and English and Hindi I've heard. I said something that you don't like. అంతే, నా ఒపీనియన్ మీకు నచ్చలేదు. తన అభిప్రాయాలు నచ్చని వాళ్లు తనను ఇంటి నుంచి గెంటేయాలని తన భర్తకు సూచనలు కూడా చేశారని వాపోయారు చిన్మయి. తనలాంటి ఆడవాళ్లు ఉండొద్దంటున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోనని వివరించారు. తనకు తన భర్త సపోర్ట్ ఉందని వివరించారు. Other sexist comments that go to my husband for tolerating a woman like me as a wife. Divorce ఇచ్చే అన్నా, దీంతో ఎందుకన్నా కష్టపడతావు? Kick her out of the house. As if I'm waiting for my husband to be kicked out of the house. If I want, I'll walk. That's a different story. But now somebody will just take as if I'm waiting for my husband to kick me out of the house. If I want, I'll walk will be taken into, edited out, put it on social media as saying Chinmay is wanting to give a divorce. ఇవాళ సాయంత్రం, ఇవాళ మధ్యాహ్నం అది వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఇక మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్. చట్టాలు చేసినంత మాత్రాన ప్రభుత్వాల బాధ్యత తీరదని, చట్టాల అమలు దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. మహిళా భద్రత కోసం యువకులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందన్నారు. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది. కాలేజీలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, మహిళలపై వేధింపులు జరిగితే నిర్లక్ష్యం చేయడం కూడా ఒక రకంగా నేరమే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.